హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీకు కనుక 20 to 30% పాయింట్స్ కనుక రెజొనేట్ అయ్యాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అండ్ రెజొనేట్ అవ్వలేని వాళ్ళు ఏమాత్రం సఫర్ అవ్వకుండా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు సిచ్యువేషన్ ఏంటి అంటే, మీకు మీ పర్సన్కి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా, నో కాంటాక్ట్ అయినా, సపరేషన్ అయినా, ఒకవేళ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీరు చాలా డౌట్స్ ఉంటాయి. మీ పర్సన్ దగ్గర అడగాల్సిన డౌట్స్ చాలా అయితే ఉంటాయి మీ మనసులో. ఒకవేళ అడిగితే ఏమనుకుంటారో, కానీ డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి అని మీ మనసులో చాలామందికి ఉంటుంది. ఇక్కడ మ్యారీడ్ కపుల్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా సరే. అండ్ మీకున్న క్వశ్చన్స్ చాలానే ఉంటాయి, కానీ అడిగితే ఏమవుద్దో అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి మీకోసం మీ తరపున నేను కొన్ని క్వశ్చన్స్ అయితే టారోట్ని అడిగి మీ పర్సన్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం ఈ రీడింగ్లో. ఓకే, సో చూద్దాం మీ తరపున నుంచి. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. అది ఏంటి అంటే, మీ పర్సన్ను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు మిమ్మల్ని, అసలు మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, మీ తరపున నుంచి నేను ఇది అడుగుతున్నాను. అండ్ ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసే వ్యూవర్స్ యొక్క క్వశ్చన్స్ అయితే నేను వేస్తున్నాను. అండ్ టారోట్ కార్డ్స్ మనకి ఇచ్చే ఆన్సర్స్ అన్నీ అవి మీ పర్సన్వి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు మీ తరపున నుంచి ఒక క్వశ్చన్ వేశాను టారోట్కి. అది ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో ఆటోమేటిక్గా కార్డ్ అయితే జనరేట్ అయింది. మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో ఈ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే, సో ఇక్కడ కర్మ సిచ్యువేషన్ అంటే మీరు మీ పర్సన్ కలవాలని రాసి పెట్టుంది కాబట్టి మీరు కలుసుకున్నారు. ఇది కార్మిక్ రిలేషన్షిప్ అంటే గత బంధాల నుంచి ఏవైనా పెండింగ్ సమస్యలు కావచ్చు, ఏదో తీర్చుకోలేని సమస్యలు అండ్ క్లియర్ అవ్వని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇప్పుడు మీరు క్లియర్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే ఆ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము మీ రిలేషన్షిప్, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఇది యూనివర్సల్ కలిపినటువంటి రిలేషన్షిప్ అనిగా మనం తీసుకోవచ్చు. సో ఇందులో ఎలాంటిది లేదు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఏమి వెతుక్కుంటూ రాలేదు. ఇది ఒక యూనివర్సల్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ అండ్ డివైన్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, మీ తరపున నుంచి మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా లేకపోతే అట్రాక్షన్, ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో టారోట్ని అడుగుతున్నాను. మీ తరపున నుంచి మీ పర్సన్కి మీ మీద మీ పర్సన్కి లవ్ ఉందా లేకపోతే ఓన్లీ అట్రాక్షన్ ఉందా. సో దీనికి క్వశ్చన్ అయితే చూసేద్దాం, ఆన్సర్ ఏంటో. సో మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా, అట్రాక్షన్ ఉందా. నిజంగానే లవ్ చేశారా అసలు. సో 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటి అంటే, సో ఆటోమేటిక్గా మనకు 10 ఆఫ్ పెంటికల్ కార్డ్ అయితే జనరేట్ అయింది. సో మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా అంటే లవ్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, వెల్త్, లాంగ్ టర్మ్ సక్సెస్, స్టెబిలిటీ. సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్ కార్డ్స్ మనకి అదే చెప్తుంది. మీ దగ్గర మీకైతే మీ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది.
లవ్ మాత్రమే కాదు, మీ పర్సన్ లాంగ్ టర్మ్ సక్సెస్ని కూడా మీతో చూడాలని అయితే ప్లాన్ చేశారు మొదట్లో. సో మీ మీద జెన్యున్ ఫీలింగ్సే ఉన్నాయి, ట్రూ ఫీలింగ్సే ఉన్నాయి. దీన్ని ఒకవేళ లవ్ అయితే దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని కూడా మీ పర్సన్ అనుకున్నారు. ఇందులో ఎలాంటి డౌట్స్ లేదు. మీ పర్సన్ జెన్యున్గానే ఉన్నారు మీతో. మొదట్లో ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు మీ పర్సన్ జెన్యున్గానే ఉన్నారు మీతో. ఒక లాంగ్ టర్మ్ సక్సెస్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలని అయితే ఆశపడ్డారు మీ పర్సన్. ఓకే, సో మీ క్వశ్చన్కి ఆన్సర్, మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా అంటే ఎస్, లవ్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీ తరపున నుంచి. సో ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరినీ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అడుగుదాం. ఇక్కడ నో కాంటాక్ట్, బ్రేకప్, ప్రజెంట్ రిలేషన్షిప్ అన్నీ వాళ్ళని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే వేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు? అసలు మాట్లాడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి అసలుకే కాంటాక్ట్ లేకోకుండా మిమ్మల్ని ఎందుకు అలా చేశారు? దీని వెనుక కారణాలు ఏంటి చూద్దాం. ఓకే, సో మీ తరపున నుంచి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి క్వశ్చన్. మిమ్మల్ని మీ పర్సన్ నో కాంటాక్ట్లో ఎందుకు పెట్టారు? మీ పర్సన్ నో కాంటాక్ట్లో మిమ్మల్ని ఎందుకు ఉంచారు? వెనుక ఏం కారణాలు ఉన్నాయి? అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు? సో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు? దీని వెనుక కారణాలు ఏంటి? సో ఆటోమేటిక్గా కార్డ్ అయితే పడింది, 8 ఆఫ్ స్వోర్డ్స్. సో మీ పర్సన్ ఒక ట్రాప్లో అయితే ఉన్నారండి ప్రజెంట్. మిమ్మల్ని లవ్ చేసిన మాట నిజమే, అండ్ మీతో జెన్యున్గానే ఉన్నారు. కానీ మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఒక ట్రాప్ అయితే అయి ఉన్నారు మీ పర్సన్. మీకు దూరంగా ఉన్నారు మీ పర్సన్ అని మీరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా కోపంగా కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు అంటే, ఎవరో మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. అది ఫ్యామిలీ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ని కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఒక ట్రాప్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్. అంటే ఎటు రాలేని పొజిషన్. ఇప్పుడు ఒక పర్సన్ని బంధిస్తే వాళ్ళు ఎటు రాకుండా ఎలా ఉండిపోతారు? ఏం చేయాలన్నా కూడా ఏది వాళ్ళకి దారి అనేది కనిపించదు. సో అందుకే ఇక్కడ ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్ అయితే ఉంది మీ పర్సన్కి. సో దీనివల్ల నెగిటివ్ థాట్స్, అంటే తన చుట్టూ ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. తన చుట్టూ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అండ్ మీ గురించి చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేశారు మీ పర్సన్కి. కాబట్టి మీ పర్సన్ ఒక వాళ్ళ మాయలో ఉండిపోయారు. కాబట్టి మీ మాట చాలా వరకు మీ ఆలోచనలు లేకుండా మీరు అసలు గుర్తు రాకుండా మీ పర్సన్ కావాలనే మైండ్ డైవర్ట్ చేసుకొని బిజీ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ తన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా డిలీట్ చేసేసి మీరు అసలు గుర్తుకే రాకుండా ఉండాలని ట్రయల్స్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. సో ఇది కారణం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ చుట్టూ పరిస్థితులు ఏం బాగలేవు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసి మీ పర్సన్ని కంట్రోల్ చేసి ఒక ట్రాప్లో అయితే పెట్టేశారు. మీ పర్సన్ అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు బ్రేకప్ సిచ్యువేషన్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు మీ పర్సన్. ఒకవేళ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అది అడుగుతాం. సో మీ తరపున నుంచి నేను అడుగుతున్నా, మీకు ఎవరైతే దూరమై ఉన్నారో మీ పర్సన్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా, రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా లేదా అడుగుదాం. ఓకే, సో మీ పర్సన్ నుంచి మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? సో ఆటోమేటిక్గా కార్డ్ జనరేట్ అయింది. సో ఫ్యామిలీ, 10 ఆఫ్ కప్స్, అంటే చాలా ఎమోషనల్
అండ్ ఇది డివైన్ రిలేషన్షిప్ కాబట్టి తప్పకుండా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు మీ ఫ్యామిలీ, వాళ్ళు మీతో ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుంది అండ్ రీయూనియన్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి మీ పర్సన్తో రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లవర్స్ అయితే మళ్ళీ మీ పర్సన్స్ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందా, మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తారా అంటే తప్పకుండా వస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో దూరమైనటువంటి మీ పర్సన్ లైఫ్లో ఒకవేళ దూరం ఉన్నా, దగ్గర ఉన్నా, రిలేషన్షిప్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఉండే అవకాశం ఉందా, ఒకవేళ ఉన్నారా? సో దీనికి కన్ఫర్మేషన్ కార్డ్ అయితే చూద్దాం. అండ్ మీ తరపున నుంచి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను టారోట్ని, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ప్రజెంట్ ఉందా లేదా? ఓకే, సో టారోట్ని అడుగుతాం, మీరు కూడా మనసులో అనుకోండి. సో ఇది నేను మీ తరపున అడుగుతున్నాను. సో ఆటోమేటిక్గా కార్డ్ జనరేట్ అయింది. మీ పర్సన్ లైఫ్లో తప్పకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో నడుస్తుంది. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది. థర్డ్ పర్సన్ అయితే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. సో దీనివల్ల ఇక్కడ అందరికీ వర్తిస్తుందని నేను చెప్పను. మ్యారీడ్ కపుల్స్ అండ్ బ్రేకప్ లవర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎవరికి పాయింట్స్ రెజొనేట్ అవుతాయి వాళ్ళు తీసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది అని నేను చెప్పను. బట్ ప్రజెంట్ అయితే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నడుస్తుందా అంటే ప్రజెంట్ అయితే నడుస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారని చూసాము. ఒకవేళ ఉంటే మీ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోతుందా? మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఆ థర్డ్ పర్సన్ని వద్దు అనుకొని మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ వస్తారా లేదా? సో ఇది ఈ క్వశ్చన్ నేను మీ తరపు నుంచి అడుగుతున్నాను. సో చూద్దాం. సో మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోయి థర్డ్ పార్టీ వాళ్ళని వదిలేసి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా చూద్దాం. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ రిలేషన్షిప్ ఉంటే ఆ పర్సన్ని వదిలేసి మీ వైపుకి మీ పర్సన్ వస్తారా లేదా? ఓకే, సో ఇది క్వశ్చన్. సో ఆటోమేటిక్గా పడింది. సో ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. తప్పకుండా మీ పర్సన్ థర్డ్ పర్సన్ని, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ని వదులుకొని మీ వైపుకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీ పర్సన్ మీతోనే ఒక లైఫ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని వీలైనంత త్వరగానే ఏంటి అనేది తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ టెంపరీ మాత్రమే, మీరు మాత్రమే పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కామన్ క్వశ్చన్. మ్యారీడ్ కపుల్స్ అండ్ లవర్స్ ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి? ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే నేను మీ తరపున నుంచి అడుగుతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్. ఆటోమేటిక్గా కార్డ్ జనరేట్ అయింది. ఎస్, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచన ఉంది, భయము ఉంది, ఎమోషనల్ కూడా ఉన్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి మీ పర్సన్కి ఉన్నాయి. ఒకవైపు కోపము ఉంది, ప్రేమ ఉంది, ఎమోషనల్ ఉంది అండ్ అన్ని విధాల మిక్స్డ్ ఎమోషన్స్ అయితే మీ మీద ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ మీ విషయంలో ఏదో ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పకుండా మీ పర్సన్ నుంచి వీలైనంత త్వరగా మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా అయినటువంటి కమిట్మెంట్ అంటే మీ లైఫ్కి సంబంధించి ఒక పాజిటివ్ కమిట్మెంటే మీ పర్సన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో ఇట్స్ టైమ్ టు గివ్ కమిట్మెంట్. ఓకే,
సో ఇలా అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీ తరపు నుంచి ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఇది ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆల్మోస్ట్ నేను మెయిన్ క్వశ్చన్స్ అన్నీ మీ తరపున అడిగాను. అండ్ ఇంకా మీ వైపు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేసినట్లయితే ప్రతి వీడియోలో లాస్ట్లో నేను మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను. మేజర్ క్వశ్చన్స్ ఏవి ఎక్కువగా ఉంటే వాటికి మాత్రం నేను వీడియో ఎండింగ్లో నేను మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని ప్రతిరోజు వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ అయితే నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.